చిన్న భాగాన్ని మనం ఆరాధనలోకి వెళ్ళే ముందు ఇది పశ్చాత్తాప కీర్తన అంటారు. 51వ కీర్తనను దావీదు గారు ఆయన పాపము చేసి దేవునికి విరుద్ధంగా జీవించి నేను చాలా తప్పు చేశాను అని తన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకొని ఒక కీర్తనే రాసుకున్నాడు. భక్తుల జీవితాల్లో పొరపాట్లు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పాటలు పాడుకున్నారు, కొంతమంది బహిరంగంగా ప్రభువు దగ్గర ఒప్పుకొని అయ్యో ఇంత ఘోరంగా పాపం చేశా, ఇంత దారుణంగా చెడిపోయాను నేను అని ఏడ్చి వారు దేవుని యొక్క పాదాల దగ్గర కన్నీళ్ళు గార్చి తిరిగి మరలా ప్రభుతో వారు గడిపినట్టు మనం చూస్తాం. విశ్వాస జీవితంలో తడబాటులు రావని ఎక్కడా లేవు. వాక్యంలోనే అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని. కొన్ని పర్యాయాలు భక్తి జీవితంలో కొన్ని నిరాశలు ఎదురొస్తాయి, కొన్నిసార్లు కొన్ని పాప సంబంధితమైన విషయాలు ఎదురొస్తాయి. మనం చాలా భక్తిగా ఉందాం అనుకున్నా సరే కొన్ని పర్యాయాలు ఎవరి ద్వారానో మరలా మనం ఏమవుతామంటే దేవునికి విరోధమైన మనసుతో దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్తాం. ఈ లోకంలో ఏ మనిషి కూడా సంపూర్ణుడు కాడు. ఏ మనిషి కూడా సంపూర్ణతలోనికి వచ్చేసి ఇంకా భక్తిలో ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు జరగదని ఎప్పుడు అనుకోకూడదు. జరుగుతుంది. భక్తి జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఆ జరగడానికి కారణం మొట్టమొదటిగా ఏమిటనంటే మనలో ఉన్న దురాశ, మనలో ఉన్న ఈ శారీరక ఆశలు కొన్ని ఉంటాయి. శరీరం ఎప్పుడూ కూడా మనల్ని పాపానికి లాగుతుంటుంది. వయసును బట్టి పాపం చేస్తాడు మనిషి. చిన్న వయసు పెద్ద పాపాలు చేయటానికైతే త్యాగం చేయడు. ఏ వయసులో ఉన్నవాళ్ళు ఆ వయసులో తగ్గట్టుగా తప్పులు చేస్తారు. వయసుతో పాటు మనలో ఉన్న పాప నైజము పెరుగుతూ వస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లవాడు వ్యభిచారం చేయడు. ఎందుకు చేస్తాడు? వాడికి ఆ ఆలోచన రాదు, ఆ అవయవ సహకారము ఉండదు. వాడు దొంగతనాలు చేస్తాడు, అబద్ధాలు ఆడుతాడు, బూతులు మాట్లాడుతాడు. దేవునికి, తల్లిదండ్రులకు, పెద్దలకు, సమాజానికి ఆ చిన్నతనము నుండే వ్యతిరేకంగా నడవటం లోపల ప్రారంభమవుతుంది. అప్పుడు ఎవరైనా కొంచెం భక్తిగల తల్లి కానీ తండ్రి కానీ దైవజనులు కానీ చూసి ఆ చెడుతనాన్ని కానీ ప్రారంభంలోనే త్రుంచివేస్తే ఆ బిడ్డలే గొప్పవాళ్ళు అవుతారు. ఓహో ఇది పాపము అని, ఇది తప్పు అనేది వాళ్ళకి తెలియనంత కాలము తప్పు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ 2 విషయాలు. పాపం మానడానికి ఆ వ్యక్తికి వినాలనే మనసు ఉండాలి. అందుకనే చిన్నతనంలోనే వాటిని చంపేయాలంటాడు వాక్యంలో. కీర్తనా గ్రంథములో మాట్లాడుతూ ఆ మాట అంటాడు. దయచేసి కీర్తనా గ్రంథము 137వ కీర్తన 9వ మాట చూడండి, లేదా 8, 9 చూడండి. 137వ కీర్తన 8, ఇది కాదు, 137వ కీర్తన 8, 9 చరణాలు. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చెయ్యేవాడు ధన్యుడు. బబులోను అంటే లోకం. పాడు చేయబడబో బబులోను కుమారి, మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు. పాపానికి లాగడానికి బబులోను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైన నడకలు మనలో ప్రారంభమైతే అక్కడ ఆ మాట అంటాడు, మాకు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతీకారం చేసేవాళ్ళు ఒకరు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే
మమ్మల్ని పాపంలో దింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరైనా అడ్డుకునేవాళ్ళు కావాలి. 9వ చరణం, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు. పసిపిల్లల్ని బండకు వేసి కొట్టడం ఏంటి అంటే పాపమును ప్రారంభములోనే చంపటం అన్నమాట. దానిని వాక్యములో ఏమన్నాడంటే పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ఏడు చెప్పండి ధన్యుడు. పసిపిల్లలు అనే మాటకు అర్థం ఏంటంటే పాపానికి సంబంధించిన ప్రారంభ విషయాలు అన్నమాట. ఒక వ్యక్తికి పాపము చేయాలని ఆల్ ఆఫ్ సడన్గా ఏమీ ఉండదు. అతను ముందు హృదయంలో పుడుతుంది. హృదయంలో పుట్టిన ఆలోచన అది పెరిగి 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 పెద్దదవుతుంది. ఇంతింతై ఒకటింతై అని చిన్నగా ప్రారంభమైంది. దాని వాక్యంలో వేరు అన్నాడు. వేరు చేదైన వేరు నీదో మొలిస్తే నిన్ను బట్టి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమవుతారు, కలవరపడతారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి 15వ వచనము చూడండి. హెబ్రీ పత్రిక 12:15, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనా మొలిచి రమ్మా చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మి వేసుకున్న ఏషా వంటి భ్రష్టుడైనను అది ఒక పూట కూటి కొరకు చేదైన వేరు మొలవటం ద్వారా చిన్ని దానికి నువ్వు లొంగిపోయి మొత్తం నాశనం తెచ్చుకుంటావు. ప్రారంభం ఎప్పుడు కూడా పాపం పెద్దగా ఉండదు, చిన్నగానే ఉంటుంది. ఒక కవి అంటాడు, అలవాట్లు ఎప్పుడు సాలిగూళ్ళేనట, అవి ముదిరినప్పుడు ఇనప సంఖ్యలు అవుతాయి. అలవాట్లు ఎప్పుడు సాలిగూళ్ళే, అది పెరిగి పెద్ద అయితే ఇనప సంఖ్యలు, దాన్ని నువ్వు మానుకోలేవు. అవసరమైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతావు తప్ప పాపాన్ని మానుకోవడానికి అనేది నువ్వు చేయలేవు. ఎందుకంటే అది ఇనప సంఖ్యలు అయిపోతాయి, అందులోంచి బయటికి రాలేవు. వాక్యములో వాటికి రకరకాల పేర్లు పెట్టాడు. ఊబ్ అన్నాడు, ఇరుకు గల గుంట అన్నాడు, తర్వాత సంకెళ్ళు అన్నాడు. ఇలాగ సామెతల్లోనే కొన్ని పెట్టాడు. ఆయన పాప పాశములు అన్నాడు, ఎన్నో పేర్లు పెట్టాడు. ఉదాహరణకి సామెతల గ్రంథములో 5వ అధ్యాయములో చూడండి, ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయము 22వ వచనము చూడండి. దుష్టుని దోషములు చిక్కులు పెడతాయి పాశములు చేత. పాశం అంటే ఏంటి చెప్పండి? పాప పాశముల చేత బంధింపబడును అన్నాడు. సంఖ్యలు చిన్నగా ప్రారంభమైన ఆ పాపము నిన్ను ఏం చేస్తుందంటే ఎక్కడో నిన్ను బంధించి పాడేస్తుంది. వాడు పెరిగి పెరిగి ఏమవుతాడంటే అతి మూర్ఖుడు అవుతాడట. శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును. అతి మూర్ఖుడై, మూర్ఖుడు అతి మూర్ఖుడు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? ముదిరి 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 ఏమవుతాయంటే ఇంక మాట వినని తత్వంలోకి వెళ్ళిపోతాడు. అందుకే పాపములోనే పాపము ప్రారంభములోనే త్రుంచకపోతే అది ఏమవుతుందంటే నిన్ను అది గట్టిగా బంధిస్తుంది. నేను ఇందాక బండి పెడుతూ ఆ డ్రైన్ పక్కన మొక్క చూసా. ఆ మొక్క వల్ల డ్రైన్ అంతా ఆగిపోయింది. మీరు వెళ్తూ చూడండి. చిన్న రావి చెట్టు మొక్క చిన్నది మొలిసింది, చిన్నగా మొలిసింది. ఆ చిన్నగా ఉన్నప్పుడు నేనే ఒకసారి ఏం చేశానంటే తీసేసాను, ఏరు ఉండిపోయింది. ఇప్పుడు అది ఏమైందంటే పెరిగి పెరిగి కొంచెం పెద్దదయ్యింది. ఇప్పుడు డ్రైన్ వెళ్ళకుండా అడ్డుకున్నది. ఎందుకు చెప్పాను తెలుసా మీకు ఈ మాట? అది రావి చెట్టు చిన్న మొక్కే కదా అనుకున్నాం, కానీ ఇప్పుడు డ్రైనే వెళ్ళకుండా అడ్డుకుని అంత పెద్దదైంది. ఉండే కొలిది అది ఏమవుద్దంటే రోడ్డుని గోడను బద్దలు కొట్టేది అవుతుంది. పాపం ఎప్పుడు అలాగే ప్రారంభమవుతుంది.
పొరపాట్లు ఎప్పుడు కూడా నీలో పెద్దగా ప్రారంభమవు. ముందు ఆదివారం మానేస్తావు, తర్వాత శుక్రవారం మానేస్తావు, తర్వాత ఒక ఫ్రెండ్తో స్నేహం చేస్తావు, ఆడు ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాడు. ముందు ఇద్దరు కలిసి ఒక చిన్న గోడ మీద ఎక్కడో కూర్చుంటారు, మీతో పాటు ఇంకో నలుగురు కలుస్తారు. ఈ ఒకడే ఉన్నప్పుడు ఈజీగా తప్పించుకొని వచ్చేయచ్చు. ఇంకో ఇద్దరు మూడు కలిసినప్పుడు ఈడు ఆడు పట్టుకోండి, వెళ్తారా ఆగు అని చెప్పి ఇద్దరు కలిసి పట్టుకోండి, ఒకడినైతే గిజాంచుకుని వచ్చేయచ్చు. ఈ ఇద్దరితో పాటు ఇంకో ముగ్గురు వస్తారు, వాళ్ళందరూ పట్టుకుంటే ఇటు కదలలేడు. అలాగే ఉంటుంది పాప జీవితం. పాపానికి సంబంధించిన విషయంలో నువ్వు ఎప్పుడైనా ఒకసారి దిగాలి, కానీ దిగిన తర్వాత దాని నుండి బయటకు రావటం అనేది నీకు చేత కాదు, అది నీకు కష్టం. అందుకనే పాపానికి రకరకాల పేర్లు పెట్టాడు అన్నాను. పాప పాశములు అన్నాడు. తర్వాత ఏమన్నాం చెప్పండి? ఇరుకైన గుంట. తర్వాత అది దొంగ ఊబి అన్నాడు. ఏ ఊబి చెప్పండి? మీకు తెలుసో తెలియదు, ఎప్పుడైనా ఊబిలో పడ్డ వాళ్ళని చూడండి, వాడి కిందకి దిగిపోవటమే తప్ప పైకి రావటం అనేది వాడి జీవితంలో జరగదు. దొంగ ఊబులు వైజాగ్లో ఒక ప్రాంతానికి వెళ్తే మీకు ఉంటాయి. పైన అంత గడ్డి ఉంటుంది, అక్కడ ఇలాగ ఏదైనా దూడ ఇలా ఏదైనా పశువు మేతకని వెళ్ళి అందులోకి వెళ్ళటంతో ఏమవుద్దంటే అది వద్దామని ప్రయత్నం చేస్తే అలా దిగిపోతుంది. అలా ఊబుల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఈ పిక్నిక్కి వెళ్తూ ఉంటారు. పిక్నిక్ అంటే ఏజెన్సీ ప్రాంతానికి, ఆ పాములేరని ఆ ప్రాంతానికి వెళ్తారు. మేము సువార్తకి వెళ్తాం, అవన్నీ చూస్తాం. ఆ పాములేరులో పైకి నీళ్లు ఉంటాయి, లోపల ఏముంటుంది ఇంతవరకు ఎవరికి తెలియదు. అందులో ఒక్కసారి దూకిన వాడు మళ్ళీ పైకి రాడు. వాటర్కి ఒక విషయం ఉంది. ఎప్పుడన్నా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కుర్రోళ్ళు వాటర్లో దిక్కకూడదు. సముద్రంలో కూడా అంతే. సముద్రంలో దిగే కొంతమంది అదేంటో ఆ సముద్రంలో గేరెంతలు కొడతారు, నాకు అర్థం కాదు. సముద్రంలో గేరెంతలు కొట్టి లాకిలు చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు పొరపాటు చూసి రావాలి తప్పిస్తే నీటిలో దిక్కకూడదు. ఏం జరుగుద్దంటే ఒకసారి ఆ ఒడ్డుని జస్ట్ అలా కాళ్ళు కడుక్కొని సరదాగా వచ్చేస్తే పర్లేదు. తర్వాత ఒకడు వీళ్ళందరూ వచ్చిన ఒకడే దిగుతాడు. ఆడు ఒకసారి వెళ్తాడు, వచ్చేస్తాడు, రెండోసారి వెళ్తాడు, మూడోసారి వెళ్ళి దిగిపోతాడు. అక్కడ ఒకటి జరుగుతుంది. ఆ మూడోసారి వెళ్ళినప్పుడు ఇంక వెనక్కి రాడు. అందుకే ఎప్పుడూ కూడా నీటిలో ములిగేటప్పుడు కూడా అలాగే ములుగుతారు. 3 సార్లు ములిగి మూడోసారి మునిగిపోతాడు. నీటిలో ఎవరైనా పడిపోరు అనుకోండి, మీరు చూడండి, ఆడు ఒకసారి పైకి వస్తాడు, రెండోసారి పైకి వస్తాడు, మూడోసారి పైకి వచ్చి మునిగిపోతాడు. ఇంకా పైకి రబ్బాలి రాడు. 3 మునకలతో మునిగిపోతాడు. అందుకే రెండోసారి కానీ మొదటిసారి పట్టుకుని రాగానే జుట్టు అట్టుకోగలిగితే బతికేస్తారు వాడు. అది ఎప్పుడు కూడా నీటిలో దిగిన వాళ్ళు మీరు రక్షించాలనుకుంటే మీరు వెళ్ళి వాడు ముందుకు వెళ్ళకూడదు, వాడు వెనక్కి వెళ్ళాలి. ఈత వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్తే నీటిలో మునిగిపోవని కాపాడాలనుకున్నవాడు ఆడు ముందుకు వెళ్ళాడంటే మిమ్మల్ని పట్టుకుంటాడు, మిమ్మల్ని ఈతనివ్వడు. వాడిని రక్షించాలనుకున్నవాడు ఏం చేయాలంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ యొక్క మొలతాడు ఉంటే మొలతాడుని కానీ బట్టలు ఉంటే బట్టలు కానీ పట్టుకొని వాడిని ముందుకు నడిపించాలి. వాడు ముందుకు వెళ్తే ఆడు కంగారులో ఏం చేస్తాడంటే ఈత వచ్చిన గట్టిగా పట్టుకుని నేను ఈదకుండా చేస్తాడు. అందుకే నీటిలో మునిగిపోయేటప్పుడు ఎవరన్నా రక్షించడానికి వచ్చినప్పుడు కంగారు పడకుండా ముందు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు ఈత రాదనుకోండి, ఈత రానప్పుడు ఏం చేయాలంటే కొంతమంది ఈత వచ్చినా సరే కొంత దూరం వెళ్ళగానే గస వస్తుంది. గస వచ్చినప్పుడు మనం ఈదలేము, ఇంకా చెయ్యి ఆడదు, కాళ్ళు ఆడవు. అప్పుడు ఏం చేయాలంటే వెలకలా పడుకుని పోవాలి. వెలకలా పడుకుని ఈ చెవులు ముక్కు నీటిలోకి వెళ్ళకుండా అలా పడుకోగలిగితే తేలు ఉంటారన్నమాట. ఈత రాకపోయినా అలా కాళ్ళు అలాగా ఆడిస్తుంటే ఆ గస్ తీరే వరకు ఉంటే మళ్ళీ ఈతుకుని వచ్చేయచ్చు. నేను బాగా ఈతాను, నాకు ఈత బాగా వచ్చు. అందుకని ఎక్కడన్నా ఎవరన్నా పడినా కానీ చేస్తాను. ఇదివరకు చాలా ఊపిరి బాగా బిగబట్టేవాడిని. ఎంత లోతన్నా దిగి ఏదన్నా పడిపోతే తీసేసేవాడిని వెళ్ళి.
ఇప్పటికి ఈత అన్ని విద్యలు నేర్చుకోవాలి. అందుకే నీటిలో పడిన వారిని ఎప్పుడూ కూడా చేయాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, నీవు ఒక్కసారి కానీ పాపములో దిగి అలవాటు పడితే అది నీకు సంఖ్యలు అవుతాయి. ఏదైనా ఒక చెడ్డ దృశ్యాన్ని ఒకసారి చూసి వదిలేస్తే నీకు ఏం పర్వాలే, కానీ దాన్ని పదే పదే చూసావంటే నువ్వు పాపంలో ఖచ్చితంగా పడిపోతావు. దావీదు చేసిన పొరపాటు అదే. ఎక్కడో స్నానం చేస్తున్న స్త్రీని ఒకసారి చూసి అలా తెప్పేసుకుంటే గొడవ లేకపోను, కానీ పదే పదే చూశాడు. చూడగానే ఆ అమ్మాయి ఎవరో చూసిరండి అని సైనికుని పంపిస్తే ఫలానా ఆయన భార్య. అసలు ఈయనకి ఒక్కసారే ఫలానా ఆయన భార్య అనగానే ఏం చేయాలంటే, అమ్మో ఈ పని నేను చేయకూడదు అనుకోవాలి. కానీ పాప నైజము ఆ వ్యక్తిని ఏం చేసిందంటే వెనక్కలాగింది. అందుకే ఎప్పుడూ కూడా నీవు భక్తి జీవితంలో ఒంటరిగా ఎవరితోనూ మాట్లాడకూడదు. ఒంటరిగా నీవు ఏనాడు కూడా అనవసరంగా భక్తి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు. నువ్వు శక్తిహీనుడు అని కాదు, అక్కడ అవతల వాళ్ళు నీకంటే శక్తివంతులు. పాపానుకున్న ఫోర్స్ మామూలుది కాదు, తెలుసా మీకు? చాలామంది ఏమనుకుంటుంటారంటే, అనుకుంటాను నేను పెద్దగా అందులో పండ్లు అనుకుంటారు. నువ్వు అలాగ అనుకోకు బాబు, ఎప్పుడు అలాంటి ప్రయత్నం ఏం చేయకు. మనలో పాపము చేయాలనే ఆశ నీకు లేకపోయినా అక్కడికి వెళ్ళగానే నీవు అందులో పడడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వెళ్ళకూడని సమయంలో వెళ్ళకూడని ప్రదేశానికి వెళితే చూడకూడని చూసి చేయరాంది చేయవలసి వస్తుంది అంటారు పెద్దలు. ఉండకూడని సమయంలో ఉండకూడదట, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదట, చూడరాని చూడకూడదు, చూసావా చేయరాని చేయవలసి వస్తుంది. దావీదు ఆ పనే చేశాడు. ఇప్పుడు ఎంత విషయంలో ఏం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? 119వ కీర్తన ఆ తర్వాత పాపం ఏం చేస్తుందో చూడండి. 119వ కీర్తన 133వ మాట చూడండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను, అంటే పాపము నిన్నేం చేద్దన్నమాట, ఏలుతుంది. నువ్వు ఒక్కసారి పాపానికి అలవాటు పడాలి, కానీ పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. ఒక వ్యక్తితో నువ్వు స్నేహం చేయి, ఆ స్నేహం నువ్వు వదిలేసినా కానీ అవతల వాళ్ళు వదలరు. మాటి మాటికి నీకు ఎలాగ ఎంటైజ్ చేస్తారు. అలా నాశనం అయిపోయిన వారు చాలామంది, పోయిన వాళ్ళు ఎంతోమంది జీవితాలు పాడు చేసుకున్న ఉన్నారు. ఏమండి, ఎవరో పాట కూడా రాశారు ఈ మధ్యకాలంలో, పాట భలే ఉంది. చిన్న పాపమే కదా అని చెప్పి అనుకున్నాడట. నేను ఎక్కడో క్రిస్మస్ మీటింగ్కి వెళ్తే అక్కడ పాడేరాళ్ళు. నేను ఊరికి వాక్యం సిద్ధపడుతున్నా కానీ అవతల వాళ్ళు ఏదైనా పాడుతుంటే ఆ పాట వింటుంటాను. వాక్యం చదువుతుంటాను, ప్రక్కన ఏదైనా పాట పాడుతుంటే అందులో ఏదైనా ఒక మంచి విషయం ఉంటే మాత్రం తప్పనిసరిగా పట్టుకుంటాను. అది అందులో ఒక మంచి చరణం రాశారు, ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ చిన్న పాపమే కదా అని చెప్పి ఊరుకున్నాడట. కానీ చిత్రం ఏంటంటే ఆ చిన్న పాపమే ఒక చిన్న నిప్పి పెద్ద అడవిని తగలెట్టినట్లు అయిపోయింది నా జీవితం అంటాడు. ఎక్కడో రాశాను అది. ఏమండి, చిన్న పాపమే, అది చిన్నదే కదా అనుకున్నాడట. ఏమండి, చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు, చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు, పాపము పరిపక్వమాయెను, విడుదల నీయవా ఈ ఘోర పాపికి, పాపము పరిపక్వమాయెను, విడుదల నీయవా
ఈ ఘోర పాపికి అణువంత పాపమైన నన్ను వంట నీయక నీ వంటి పరిశుద్ధత నా యేసయ్యా నాకీయవా త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పతన స్థితి నుండి లేవకుంటిని త్రోవ తప్పిపోతిని మార్గమెరుగక పడిన స్థితి నుండి లేవకుంటిని పాపపు ఊబిలో పడి ఉంటిని నీ చేయి చాచి విమోచించవా పాపపు ఊబిలో పడి ఉంటిని నీ చేయి చాచి విమోచించవా అణువంత పాపమైన నన్ను వంట నీయక నీ వంటి పరిశుద్ధత నా యేసయ్యా నాకీయవా పాపము చిన్నది అనుకున్నాడట, కానీ కొంచెము నిప్పు అడివంతా తగలెట్టేసింది. నువ్వు అంతే. 51వ కీర్తనలో భక్తుడు ఆక్రందన చేస్తూ నా పాపం ఎల్లప్పుడూ నా ఎద్దు ఉంది అంటాడు. యవనస్తులు చాలాసార్లు దేవుని సన్నిధిని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు దైవ సన్నిధిని వాక్యాన్ని ప్రార్థన నిర్లక్ష్యం చేసావు అనుకో, ఏంటట నువ్వు సాధించేది? నువ్వేమన్నా పెద్ద గొప్పోడు అవుతావా? పోనీ చెప్పు. పాపము నుండి తప్పించి నరకాగ్ని నుండి దూరం అవుతావా? అవలేవుగా. మనకి మనం పాపము చేయటమే తెలుసు తప్ప మనకి మంచి చేయటం రాదు. అందుకే యేసు ప్రభువు మనకు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే పాపా నుండి విమోచించటం. దావీదంతటి భక్తుడే పాపములో పడితే నువ్వెంత ఆప్టనల్, నువ్వేం పెద్ద గగనం ఏం కాదు. దావీదు సంపూర్ణంగా ఆత్మను పొందినవాడు, బలమైన యోధుడు, బలాఢ్యుడు, యుద్ధశూరుడు, పాటగాడు, అంత జ్ఞానం ఉన్నవాడు. ఒక కంటి చూపు ద్వారా పాపము చేసి నాశనం తెచ్చుకున్నాడు. జీవితంలో క్షమాపణ అయితే పొందాడు, కానీ ఆ మచ్చ అయితే మాత్రం ఉంది. నీ బ్రతుకులో కూడా అంతే. భక్తి మనల్ని ముందు ఏం చేద్దంటే పాపానికి వెళ్ళకుండా ప్రభువు పాదాల దగ్గర ఉంచేది వాక్యమే. 119వ కీర్తనలో చెప్పాడు కదా, 11వ మాటలో, నీ వాక్యము నీ ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. పాపము చేయటం ఈజీ, దాంట్లో పడకుండా నీవు ఉండటం మాత్రం కష్టంగా ఉంటుంది నీకు. అందుకే 51వ కీర్తనలో ఆక్రందన చేస్తూ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నేను ఎంత ఘోర పాపినయ్యా, నా దోషం పోవున్నట్లు, నా పాపము పోవున్నట్లు. ఈ 51వ కీర్తన కొన్ని సంఘాలు ప్రతి ఆదివారం పాడుకుంటారు, సాయంకాలం పులికి దగ్గర వెళ్ళి, దేవా నాయందు శుద్ధ హృదయ కాలుగాజే నాయంతరంగములో స్థిరమైన మనసు కాలుగాజే. ప్రతి ఆదివారం పాడుతాడు. అది పాటే, ఆడి జీవితం కాదు మాత్రం పెట్టుకోవడం. మళ్ళీ సాయంకాలం ఫుల్గా తాగి వస్తాడు. నువ్వు ఆదివారం అది వాడుకున్నా అసలు అందులో అర్థం తెలుసా అని నీకు? ఒక్కసారిగా నువ్వు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు పాట పాడతా కదా, కీర్తన రాస్తా, పాపా నుండి బయటికి రావడానికి రాశాడు ఆ కీర్తన. అందుకనే నేను పాపములో పుట్టినవాడను, నేను పాపినయ్యా. కొంతమంది నేను పాపిని అనే మాట ఎప్పుడు అందామే. నేను ఈ వయసులో ఈ తప్పులు చేశాను నాయన
అని మనసులో చెప్పుకుంటాను, కానీ ప్రభువు దగ్గర మాత్రం నేను తప్పు చేసిన మనిషిని, ఫలానా వయసులో ఫలానా పాపం, మీకు తెలుసా తెలియదు కానీ నువ్వు చేసిన పాపం ఎప్పుడు నీ కళ్ళ ముందు ఎలా ఉంటుంది. నువ్వు ఏదన్నా మర్చిపోతావు కానీ ఈ పాపాన్ని నువ్వు మరవవు. అది నీ కళ్ళు ఎదురుగుంటూ ఆడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ముసలిదానం అయిపోయినా ముసలుడు అయిపోయినా ఆ పాపం మాత్రం నీ కళ్ళు ఎదురుగుంటూ ఉంటుంది. చెప్పండి, నేను చెప్పింది కాదు అది. చూడండి ఆ మాట 51వ కీర్తన 3వ మాట చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఉందా లేదా? లేదా? నా పాపం ఎల్లప్పుడూ నువ్వు ఏదన్నా మర్చిపోవచ్చు కానీ దాన్ని జీవితంలో మరవలేవు. నీ బ్రతుకాలం అంతా అలా ఉంటుంది, అంతే. ఒంటి మీద పుచ్చి మచ్చల్లాగా ఉంటుంది. నువ్వు అది మరవలేవు, ఆ పాపాన్ని విడిచిపెట్టలేవు. ఆ పాపము నిన్ను వెంటాడుతుంటుంది. నీకు వయసు వచ్చిన తర్వాత నువ్వు చేసిన పనులు కొన్ని కళ్ళు దృశ్యాలలో ఉండిపోతాయి. ఒకసారి ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేశాను నీకు నీవే బుర్ర గిజాంచుకుంటావు. పాపానికి అంత పవర్ ఉంటుంది. చాలామందికి చెప్తే వినరు, ఏడ్చాడు అనుకుంటారు. అనుభవం తెలియని వాడికి అనుభవజ్ఞులు చెప్తున్నప్పుడు వినాల. పాపాన్ని విడవకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, కానీ నేను ప్రభు శరీరం రక్తం దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు చేయవలసిన ఒక పని విషయం చెప్తాకి ఇదంతా చెప్తున్నా. చిన్నదే కదా అని ఇప్పుడు అనుకోకు. నువ్వు దోమ చిన్నదే, బోధకాలు రావటానికి ఎంత పెద్ద దోమ ఉండదో. ఆ చిన్న దోమ కుట్టిందంటే ఎంత పెద్ద బోధకాలు అవుతుంది. ఎలాగ ఏముందో తెలియదు. ఇంత దోమే అనుకుంటాం. ఇంటి ముందు శుభ్రం చేసుకోకుండా నిలవ నీళ్ళు దోమలు అవి పెడతాయి, పగల కొడతాయి. అది కుట్టగానే ముందు దురదొస్తుంది, తర్వాత పదే అక్కడ ఏమయ్యేదో తెలియదు. కొన్ని చోట్ల శుభ్రాలు ఉండవు, ఈ డ్రైన్లు క్లీన్ చేయరు. పాపం చిన్నదే, కానీ నువ్వు చదువుకోకుండా ఎంతో ఉన్నతంగా వెళ్ళవలసిన బ్రెయిన్ ఒక్కసారి టర్న్ చేస్తుంది. చదువు ఎక్కదో, జ్ఞానం పోద్ది, ఆలోచన అంతా దాని మీద ఉంటుంది. నువ్వు చదువుదా ఉన్నా కానీ ఇది మాత్రం నిన్ను ప్రశాంతంగా ఉంచదు. ఖాళీ పాత్రలు ఏదన్నా వేయచ్చు, అందులో ఏదన్నా నిండిపోతే ఇంకోటి వేయలేవు. అలా నీ బ్రెయిన్లో ఒక దుష్టాలోచన పుట్టి అది అలా ఉండిపోతే నీ జీవితంలో శుభ్రం అవటం కష్టం. అందుకని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పాపము నీ ఎదుట ఉన్నదని నీకు దగ్గర ఉందని తెలిసినప్పుడు దాన్ని వదిలేయాలి. నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పింది, నేను ఆశ్చర్యపోయాను. బాబు నువ్వు కొడుకులే అంటాడు అని చెప్తున్నాను, అన్యదా భావించకు. ఒక వయసులో కొన్ని తప్పులు చేస్తాం కానీ ఆయన అవి జీవితకాలం చాలా దారుణంగా వెంటాడతాయి. నా కుటుంబ జీవితాన్ని నేను పాడు చేసుకోవడానికి, నా పిల్లల జీవితాలు పాడైపోవటానికి కారణం నేనే. ఆ వయసులో నాకు ఎవరు చెప్పిన అర్థం కాలేదు, కానీ ఏం ప్రయోజనం. నేను పాడయ్యాను, నా కుటుంబం పాడైంది, నా పిల్లలు పాడయ్యారు. బాబు ఇది నేను తీరని వేదన, నా బ్రతుకాలం అంతా నా కళ్ళు ఎదుర్కొంటుంటాయి. దావీదు అన్నాడన్నమాట, దేవుడు మనుషుల్ని ప్రేమించి పరిశుద్ధ లేఖనం ఇచ్చాడు. దేవుడు మానవులను ప్రేమించి వాక్యం చెప్పేవారిని ఎవరో ఒకరిని లేపుతూ ఉన్నాడు. 51వ కీర్తన చాలా పెద్ద ఉన్నతమైన కీర్తన. అది అర్థం చేసుకుంటే మొత్తం అర్థమైనట్టే నీకు. తర్వాత ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చి దొర్లి ఏడ్చాడు దావీదు. ఏడ్చి ఏకంగా కీర్తనే రాసేసుకున్నాడు. రాసుకుని అంటాడు, నన్ను కడుగునైనా నన్ను కడుగు తండ్రి అన్నాడు. 51వ కీర్తన 7వ మాట చూడండి.
నేను పవిత్రులగున్నట్లు ఈ సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు. అది హిమము అంటే మంచు, మంచు తెల్లగా ఉంటుంది. మరి ఏముంటుందో మనకు తెలియదు, కానీ అది ఎప్పుడు వైటిష్గానే ఉంటుంది. దానికంటే తెల్లగా నన్ను గడువు. దావీదు తప్పు చేయటం అనేది చాలా అనుకున్నాడు, కానీ చేసిన తర్వాత అర్థమైంది ఎంత దారుణం ఏంటని. 3 రకాల తప్పులు చేశాడు, 3 రకాల తప్పులు తను అనుభవించాడు, పిల్లలు అనుభవించారు. తెలుసా మీకు, మనం చేసిన దోషం మనతో పోదు. ఆశ సంపాదిస్తే పిల్లలు ఎలాగైతే పంచుకుంటారో, మనం తప్పు చేసినప్పుడు పిల్లలు కూడా అనుభవించి తీరుతారు. దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదు 3 రకాల తప్పులు చేశాడు, 3 రకాల శిక్షలు అనుభవించాడు. ఇంకో చిత్రం ఏంటంటే, నువ్వు ఏ పాపం అయితే చేస్తావో ఆ శిక్ష అనుభవిస్తావు. పాపం ఒకటి, శిక్ష ఒకటి అవ్వదు. దేవుని న్యాయం తప్పడు. ఏ విత్తనం అయితే వేస్తావో ఆ పంటే కోస్తావు. విత్తనం ఒకటి, పంట ఒకటి అవ్వదు. బెండకాయ విత్తనం వేసి ఆనపకాయ కొయ్యు. నువ్వు మోసం చేస్తే జీవితంలో మోసమే పోతావు. ఎదుటివాడిని పాడు చేస్తే నువ్వు అదే ఏదైతే చేస్తావు అదే శిక్ష అనుభవిస్తావు. అందుకని మా తండ్రులు పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తూ ఉన్నాం అంటాడు విలాప వాక్యములు 5:7. అలా ఇర్మియా 32:18 అంటాడు, నువ్వు 1000 మందికి కృప చూపుచు తండ్రుల పాపములు వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వెయ్యువాడు. అనేక మంది పిల్లలనేమో నువ్వు పాడు చేస్తావు, దేవుడు నీ పిల్లల్ని పాడు చేస్తాడు. అనేక మంది కుటుంబాలు నువ్వు పాడు చేస్తావు, దేవుడు నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. అనేక మందిని అనుకుంటావు, నువ్వు ఎవరినోలే అనుకుంటావు, నీ స్వార్థం కోసమో, నీ యొక్క ధనాపేక్ష కొరకు, లేకపోతే నువ్వు ఏదో అనుకుంటావు. కానీ ఎప్పుడు దేవుని శిక్షను తప్పించుకోవటం అసాధ్యం. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చేసిన ఎవరికి తెలియదు. అన్ని భ్రమ. అది నీ భ్రమ. ఎవరికి తెలియదనే బాధ ఎప్పుడు పెట్టుకోకు. నువ్వు ఏ వయసులో అయితే చేస్తావో అది అంత లెక్క పెట్టి దేవుడు ఒక చోట పెడతాడు. దానిని ఒకనొక సమయం వచ్చిన తర్వాత నువ్వు తేరుకుందామన్నా తేరుకోలేవు. అందుకే దేవుడు దావీదును ఒక పశ్చాత్తాప కీర్తన రాసేలాగా చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన 1కి 100 సార్లు చదవండి. అప్పుడు చాలా అందులో చెప్పుకుంటూ వస్తాడు, నన్ను కడుగు, నన్ను తుడిచి, నా పాపాలు తుడిచేయి, ఇవన్నీ చెప్తూ 3 మనసులు అడిగాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ సందర్భాన్ని బట్టి ఒక 2-3 విషయాలే చూడండి దయచేసి. 10వ మాట చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నన్ను హిమము కంటే తెల్లగా. ఏమంటే దైవజనులు రంజిత్ గారు కూడా మంచి పాట రాశారు, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా. సకల కలుషము బాయగా ఈ సోపుతో నన్ను కడుగుమా, ఈ సోపుతో నన్ను కడుగుమా ప్రియ యేసువా. హిమము కంటే తెల్లగా హృదయమా స్థిరమైన హేతువు చేత నడకయు తడబడెను. హృదయమా స్థిరమైన హేతు చేత నడకయు తడబడెను. నూతనముగా స్థిర మనసును నాకు సగిని జాడలు నన్ను నడువ జేయము యేసువా. నూతనముగా స్థిర మనసును
నాకు సగి నీ జాడలు తను నడువ జేయుము యేసువా, హిమము కంటే తెల్లగా. నన్ను ప్రభువా నన్ను తెల్లగా కడుగంటు. ఒకటో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అంటాడు. అక్కడ మాట్లాడుతూ భక్తుడు అంటాడు 15వ వచనంలో అంటాడు, మీ పాపములు ఎర్రని కెంపు వలె ఎర్రని వైనను హిమము కంటే తెల్లగా చేస్తా. ఎప్పుడు ఒప్పుకున్నాక నువ్వు ఒప్పుకోవాలా, నేను ఫలానా వయసులో చేసిన తప్పులు ఈ తండ్రి అని నువ్వు కన్నీళ్ళ గాచి ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. తెలియనప్పుడు నువ్వు ఏ తప్పులు చేసావో అవన్నీ ప్రభు దగ్గర చెప్పు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, తెలియనప్పుడు అతిక్రమం చేస్తే దేవుడు ఒకవేళ క్షమించవచ్చు, కానీ మాటి మాటికి ఒప్పుకుని మళ్ళీ చేస్తానే ప్రయత్నం చేయకు. అందుకని ముందు ఏమన్నాడంటే స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. ఏ మనసమ్మా? లేదనుకోండి దేవుడే నేను తోసేస్తాడు బయటికి. 11వ చరణం 51:11, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయము, నా ఎదురును త్రోసివేయకము, నీ సన్నిధిలో నన్ను త్రోసేయద్దయ్యా అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు కానీ త్రోసివేస్తాడేమో అని. అందుకని మొదటిది స్థిరమైన మనస్సు, రెండవది సమ్మతి గల మనస్సు. 12లో రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. దేవుడికి దూరమై ఒక మనిషి సంతోషంగా ఉంటాడు అనుకోవటం భ్రమండోయ్, ఎప్పుడు ఉండలేవు. నీకు ఆనందం నీకు ఉండదు, నీ కుటుంబానికి ఉండదు. అందుకని దేవుడి మాటకి సమ్మతించు. మూడవది 17వ మాట 16-17, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల అర్పించాం కానీ కోరవు. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఇది మూడవ మనసు. మీరు ఈ అధ్యాయంలో చదివితే మీకు ఒక 2 విషయాలు 2 పర్యాయాలు వచ్చింది. ఏంటి తెలుసా? ఒకటి ఏమండి, మొదటిసారి 8వ మాటలో చెప్తాడు. అది ఏంటంటే విరిచిన ఎముకలు అన్నాడా? ఏమి చెప్పండి? విరిచిన ఎముకలు అన్నాడు. అలాగే ఇంకొకసారి కూడా ఇంకో మాట అన్నాడు చూడండి. అదేంటంటే విరిచిన ఎముకలను మాట్లాడాడు. అంటే ఎముకల్లో బలం తగ్గిపోయిందన్నమాట. తప్పు చేయటం ద్వారా ఎముకల్లో ఏమైంది చెప్పండి? బలం పోయి ఉంటుంది, శక్తి పోయింది. తర్వాత తన జీవితంలో ఏడ్చాడు అనుకోండి. తర్వాత విషయం, దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో రెండోది ఇంకోటి కోల్పోయాడు. ఏంటనంటే యెరూషలేము గోడలు పోయి. 18వ మాట, నీవు కటాక్షము చొప్పున సీయోనికి యెరూషలేము యొక్క గోడలు కట్టించు. అంటే గోడలు ఏమైపోయాయి? పడిపోయాయి. ఈ 2 నష్టాలు అనుభవించాడు. అంటే భద్రత పోయింది, బలం పోయిందన్నమాట. బలము పోయింది, భద్రత పోయింది. కాబట్టి దైవ సన్నిధిలో ఆ మాట అడుగుతూ, యేసయ్యా నన్ను హిమము కంటే తెల్లగా కడుగు తండ్రి అని ఏడ్చాడు. నువ్వు నేను దేవుని దగ్గర ఈ మాట అడగాలి. యేసయ్యా నేను పాపిని, తప్పులు చేసిన వ్యక్తి, నాకు తెలుసు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోకపోయినా అది వేరే విషయం. నువ్వు మాత్రం దేవుడి దగ్గర చెప్పు, ఇంకా మరలా వెళ్ళను ఆయన. ఈ పాపము నన్ను చాలా అన్ని రకాలుగా వేధిస్తుందని ప్రభు దగ్గర చెప్పండి. దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అక్కడ అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అంటే అర్థం ఏంటంటే మనసు ఎరగొట్టుకుని, ఒకప్పుడు మనసు కంట్రోల్ లేకుండా పాపం చేస్తూ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనసును నలగొట్టి పశ్చాత్తాపడి ప్రభువుని అడుగు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ విరిగిన మనసును చూస్తాడు, ఒక సహాయం చేసి కనికరించి నీకు గొప్ప కనికరం చూపించి క్షమాపణ ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.
విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగేనా మనసు వసింపారావా, వసింపారావా. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయాకోబును విరచిన దేవా, అలయాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఈ ధరలో. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నేను చేసిన దోషం నా కళ్ళెదురు